చూడండి, 6th రూల్ మీకు 14 పాయింట్స్ చెప్పాను కదా, అందులో ఇది 6th రూల్. 6th రూల్లో చూడండి, అమౌంట్స్, మెజర్మెంట్స్, కలెక్ట్ నౌన్స్. అమౌంట్స్ కానీ అంటే డబ్బులు కానీ, మెజర్మెంట్స్ కొలతలు కానీ, కలెక్టివ్ నౌన్స్ తెలుసు కదా మీకు, కలెక్టివ్ నౌన్స్ సమూహాలకి ఉపయోగించే నౌన్లు. సో ఇవి అమౌంట్స్, మెజర్మెంట్స్, కలెక్టివ్ నౌన్స్ ఇవి అన్నీ కూడా యూనిటీగా ఉంటే, అంటే యూనిటీగా అంటే ఒక ఉమ్మడిగా ఒక సమూహంగా ఉంటే మనం సింగులర్ వెర్బ్ని తీసుకోవాలి. యూనిటీగా ఉంటే సింగులర్ వెర్బ్ తీసుకోవాలి. సో అమౌంట్స్, మెజర్మెంట్స్, కలెక్టివ్ నౌన్ కానీ ఒక యూనిట్గా లేదా ఒకే తాటిపై ఒకే సమూహంగా ఉంటే మనం సింగులర్ వెర్బ్ని తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. సో చూద్దాము. ద టీమ్ డాష్ రెడీ. ద టీమ్ డాష్ రెడీ. సో చూడండి, ఇక్కడ టీమ్ అనేది ఏది? కలెక్టివ్ నౌన్. ద టీమ్ అనేది కలెక్టివ్ నౌన్. సో ద టీమ్ ఈజ్ అంటే ద ఎంటైర్ టీమ్. అంటే క్రికెట్ ప్లే గేమ్ని బట్టి మనకి రకరకాలుగా ఉంటారు. 6 మెంబర్స్ ఉంటారు, 12 మెంబర్స్ ఉంటారు, 11 మెంబర్స్ ఉంటారు. సో మొత్తం టోటల్ ద టీమ్ మొత్తం ఏముంది? రెడీగా ఉంది. సో అంటే ఇక్కడ వాళ్ళు యూనిటీగా ఉన్నారు కాబట్టి మనం ద టీమ్ ఈజ్ రెడీ అనాలి. మనం ఏమనుకుంటాము? టీం అంటే చాలామంది ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ప్లూరల్ అనుకుంటాం. అది పొరపాటు. సో ఈ అమౌంట్స్, మెజర్మెంట్స్, కలెక్టివ్ నౌన్ ఎప్పుడైనా కానీ యూనిటీగా ఉంటే ఒక సమూహంగా తీసుకుంటే, ఒక యూనిట్గా పరిగణించినప్పుడు, ఇంకోటి కూడా ఒకే యూనిట్గా పరిగణించినప్పుడు కూడా సింగులర్ వెర్బ్నే మనం తీసుకుంటాము. చూద్దాం, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. 100 కిలోమీటర్స్ డాష్ ఏ లాంగ్ డిస్టెన్స్. 100 కిలోమీటర్స్. సో 100 కిలోమీటర్లు అనేది మనం ఇక్కడ ఒక యూనిట్గా తీసుకున్నాము. 100 కిలోమీటర్లు అనేది. సో 100 కిలోమీటర్స్. సో మెజర్మెంట్స్ కింద మనం తీసుకోవచ్చు, డిస్టెన్స్ కానీ. 100 కిలోమీటర్స్ డాష్ ఏ లాంగ్ డిస్టెన్స్ అంటే 100 కిలోమీటర్స్ ఈజ్ ఏ లాంగ్ డిస్టెన్స్. సో ఎందుకంటే ఇటు 100 కిలోమీటర్స్ని మాకు ఒక్క యూనిట్గా మనం తీసుకోవడం జరిగింది కాబట్టి 100 కిలోమీటర్స్ ఈజ్ ఏ లాంగ్ డిస్టెన్స్ అనేది మనము ఉపయోగించాల్సి వస్తుంది. నెక్స్ట్ 100 crore రూపీస్ డాష్ ఏ లార్జ్ అమౌంట్. ఇక్కడ కూడా చూడండి, అమౌంట్స్ చెప్పారు కదా, అమౌంట్స్, మెజర్మెంట్స్, కలెక్టివ్ నౌన్. చూడండి, 100 crore రూపీస్ డాష్ ఏ లార్జ్ అమౌంట్. సో 100 కోట్లు మనం ఏం చేసాం? ఇక్కడ ఒక్క యూనిట్గా కన్సిడర్ చేసాం. 100 కోట్లని ఒక యూనిట్గా మనం ఇక్కడ కన్సిడర్ చేయడం జరిగింది. సో 100 crore రూపీస్ డాష్ ఏ లార్జ్ అమౌంట్ అన్నప్పుడు ఈజ్ ఏ లార్జ్ అమౌంట్. 100 crore రూపీస్ ఈజ్ ఏ లార్జ్ అమౌంట్ అని మనము కన్సిడర్ చేయాలి. సో మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. అమౌంట్స్ అంటే డబ్బులు కానీ, మెజర్మెంట్స్ కొలతలు కానీ, కలెక్టివ్ నౌన్స్ అంటే ఒక సమూహాన్ని ఉద్దేశించి ఉపయోగించే నౌన్ కానీ, ఇవన్నీ ఒక సింగిల్ యూనిట్గా ఉమ్మడిగా మనం కన్సిడర్ చేసినప్పుడు, పరిగణించినప్పుడు మనము వాటికి సింగులర్ వెర్బ్ను తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా? నెక్స్ట్ దీనికి సేమ్ రూల్ ఇక్కడ, అంటే 6th రూల్ చూద్దాం. అమౌంట్స్, మెజర్మెంట్స్, కలెక్టివ్ నౌన్. సో ఈ అమౌంట్స్, మెజర్మెంట్స్, కలెక్టివ్ నౌను డివైడ్ అంటే యూనిటీగా లేకపోతే మనం వీటికి ప్లూరల్ వెర్బ్ను ఉపయోగించడం జరుగుతుంది. సింపుల్ అమ్మా. అమౌంట్స్, మెజర్మెంట్స్, కలెక్టివ్ నౌన్ ఒక యూనిట్గా ఉంటే సింగులరు, అవి డివైడ్ అయితే ప్లూరల్ వెర్బ్ను మనము తీసుకుంటాము. సో చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. అప్పుడు మీకు ద జ్యూరీ
suggested different opinions. The jury suggested different opinions. సో ఇక్కడ చూడండి, జ్యూరీ అనేది జడ్జుల సముదాయం. జ్యూరీ అనేది జడ్జుల సముదాయం. ఇది కలెక్టివ్ నౌన్. జ్యూరీ అనేది జడ్జుల సముదాయం. ఇది ఒక కలెక్టివ్ నౌను. సో ఇక్కడ ఏం జరిగింది చూడండి, ద జ్యూరీ డాష్ సజెస్టెడ్ డిఫరెంట్ ఒపీనియన్స్ లేదా షేర్డ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అనుకోండి. వాళ్ళు ఏం చేశారు, జ్యూరీ విడిపోయారు. ఆ సమూహం వచ్చి విడిపోయింది. కాబట్టి మనకి ఇక్కడ ఏం తీసుకోవాలా, ద జ్యూరీ వేర్ ప్లూరల్ మనము తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ యూనిట్గా ఉంటే సింగులర్ తీసుకున్నాం. ఇక్కడ వాళ్ళు ఏమయ్యారు, విడిపోయారు. కాబట్టి మనం ప్లూరల్గా కన్సిడర్ చేయాలి. సో బాగా చదివితే చాలా చాలా సింపుల్ ఈ 14 రూల్స్. ఈ 14 రూల్స్ నుంచి మీకు ఖచ్చితంగా బిట్ వస్తుంది, వచ్చి తీరుతుంది, నో డౌట్ అందులో. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 100 acres half land dash distributed to the farmers. 100 acres of land dash distributed to farmers. సో చూడండి, ఒక 100 ఎకరాల ల్యాండ్ ఏం చేశారు, డిస్ట్రిబ్యూట్ చేసేసారు, డివైడ్ చేసేసారు, విభజించేశారు. సో ఇక్కడ యూనిట్గా లేదు, అదేమైపోయింది, డివైడ్ అయిపోయింది. సో కాబట్టి ఇక్కడ 100 acres of land were distributed to the farmers. సో అవి వాటి మనం ఏం చేసాము, డిస్ట్రిబ్యూట్ చేసేసాము, డివైడ్ చేసేసాము. ఈ మెజర్మెంట్ మనకి యూనిట్గా లేదు, డివైడ్ అయిపోయింది. కాబట్టి మనము దీన్ని ప్లూరల్ వెర్బ్ను ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా చూద్దాము. 50 lakh rupees dash paid to the workers. చూడండి, 50 lakhs అనేది ఒక యూనిట్గా కాకుండా మనం ఏం చేసాము, దాన్ని మనం డివైడ్ చేసేసాం, పే చేసాం, వర్కర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసాం, పెయిడ్ లేదా డిస్ట్రిబ్యూటెడ్. సో 50 lakh rupees డాష్ పెయిడ్ టు ద వర్కర్స్. సో ఆ యూనిట్గా ఉన్న అమౌంట్ ఏం చేసాం, మనం ఇక్కడ వాటిని డివైడ్ చేసేసాము, అంటే యూనిట్గా లేదు. ఇక్కడ కూడా మనం ఏం తీసుకుంటాము, ప్లూరల్ తీసుకుంటాము, పాస్ట్ టెన్స్ కాబట్టి. సో 50 lakh rupees were paid to the వర్కర్స్. సో మనము వీటికి ఆన్సర్ చేసేటప్పుడు మన మైండ్లో ఇవి ఉండాలి. సో ఏముండాలి, సో సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వెర్బులు తీసుకోవాలి, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బులు తీసుకోవాలి. సో టెన్స్ ప్రకారము వాటి మనము కన్సిడర్ చేసుకుంటాము. నౌను సబ్జెక్ట్ని బట్టి కూడా మనము వాటిని సింగులర్ అయితే సింగులర్గా, ప్లూరల్ అయితే ప్లూరల్గా తీసుకుంటాము. ఇది 6th పాయింట్. ఇంకొకసారి చెప్తాను చూడండి. అమౌంట్స్, మెజర్మెంట్స్, కలెక్టివ్ నౌన్స్ ఒక యూనిట్గా, ఒక సమూహంగా, ఒక యూనిట్గా మనం కన్సిడర్ చేసినప్పుడు సింగులర్ వెర్బ్ని తీసుకోవాలి. అవి ఒక యూనిట్గా కన్సిడర్ చేయలేనప్పుడు, అంటే డివైడ్ అయినప్పుడు మనం వాటిని ప్లూరల్ వెర్బ్ను తీసుకోవాలి. చూడండి, నెక్స్ట్ 7th పాయింట్ చూద్దాం. హియర్ మరియు దేర్. హియర్ మరియు దేర్. సో ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఉంది, ప్రీవియస్ టెక్స్ట్ బుక్లో 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. హియర్ మరియు దేర్, వీటిని మనం డమ్మీ సబ్జెక్ట్లో అంటాము. అంటే సబ్జెక్ట్ లాగుంటాయి కానీ వీటికి అంత ప్రిఫరెన్స్ అనేది ఇవ్వము. సో హియరు మరియు దేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఇది ఆల్రెడీ ప్రీవియస్ బిల్ చాలా వరకు వీటి నుంచి టచ్ చేయడం జరిగింది, ఇచ్చారు కూడా, మీకు నేను చెప్తాను. హియరు మరియు దేర్లను డమ్మీ సబ్జెక్టులు అని అంటారు. ఇవి వచ్చినప్పుడు సో మనం ఇంతసేపు ఏం చేస్తామనుకోండి, చూడండి ఒకసారి, వెర్బ్ అనుకుందాం. ఇంతసేపు మనం ఏం చేసాము, ఇటువైపుదే కన్సిడర్ చేసాం, ఇటువైపు సబ్జెక్ట్ని కన్సిడర్ చేసాం. బట్ కానీ ఈ డమ్మీ సబ్జెక్టులు వచ్చినప్పుడు మనము వెర్బ్కి ఇటువైపుగా చూడాలి. డమ్మీ సబ్జెక్టులు వచ్చినప్పుడు వెర్బ్కి మనం రైట్ సైడ్ చూస్తాము, అంటే ఇటువైపు లెఫ్ట్ సైడు మనము చూస్తాము. మామూలు సాధారణ స్థితిలో మనం ఇటువైపు చూస్తాము, డమ్మీ సబ్జెక్టులు వచ్చినప్పుడు మాత్రం ఇటువైపు సబ్జెక్ట్ మనం కన్సిడర్ చేస్తాము. సో ఇది ఇందులోంచి మనకి ప్రీవియస్ బిట్లు అడగడం కూడా జరిగింది. చూద్దాం మీకు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఏం చెప్పాను మీకు నేను,
డమ్మీ సబ్జెక్టులు వచ్చినప్పుడు మనం ఇటువైపు ఉండే రైట్ సైడ్ ఉన్న సబ్జెక్ట్ మనం కన్సిడర్ చేయాలి. అలా రైట్ సైడ్ సబ్జెక్టు సింగులర్ అయితే సింగులర్ వెర్బుని, అదే రైట్ సైడ్ సబ్జెక్టు ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బుని కన్సిడర్ చేయాలి, తీసుకోవాలి. చూద్దాం. హియర్ డాష్ యువర్ బుక్. హియర్ డాష్ యువర్ బుక్. సో హియర్ అనేది ఏది? డిఎం, డమ్మీ సబ్జెక్ట్. సో ఇది వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? వెర్బ్కు ఇటువైపు ఉండేదని మనం కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ బుక్ అనేది ఏది? సింగులర్ కాబట్టి మనం ఏం తీసుకుంటాం? హియర్ ఈజ్ యువర్ బుక్. సో బుక్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ పర్సెంటేజ్లో మనము ఈజ్ తీసుకుంటాము. హియర్ ఈజ్ యువర్ బుక్గా మనము కన్సిడర్ చేస్తాము. చూద్దాం. దేర్ డాష్ ఏ బాయ్ వెయిటింగ్ ఫర్ యూ. దేర్ డాష్ ఏ బాయ్ వెయిటింగ్ ఫర్ యూ. సో ఇక్కడ కూడా ఏమొచ్చింది? దేర్ అనేది డమ్మీ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మనము ఇటువైపు ఉండే సబ్జెక్ట్ మనం కన్సిడర్ చేస్తాము. ఏ బాయ్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి మనం ఇక్కడ ఏం చేసుకుంటాము? సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏం తీసుకుంటాం? బీఫామ్ వచ్చి ఈజ్ తీసుకుంటాం ప్రెజెంట్ టెన్స్లో. దేర్ ఈజ్ ఏ బాయ్ వెయిటింగ్ ఫర్ యూ. సో హియర్ దేర్లో వచ్చినప్పుడు, హియర్ అన్న దేర్ అన్న వచ్చినప్పుడు వాటి మనం ఎలా తీసుకుంటామంటే రైట్ సైడ్ సబ్జెక్టులు తీసుకుంటాము. అలా రైట్ సైడ్ సబ్జెక్టు సింగులర్ అయితే సింగులర్ వెర్బ్ను తీసుకుంటాము. సో ఇప్పుడు వీటికి ప్యారలల్గా ప్లూరల్ చూద్దాం. సో సేమ్ ఇక్కడ కూడా అంతే, 7th పాయింట్ కదా. హియరు దేర్. సో 2018లో టెట్కి ఇచ్చారా? ఆ బిట్ రాస్తాను చూడండి. హియర్ డాష్ సమ్ ఆఫ్ అవర్ సజెషన్స్. హియర్ డాష్ సమ్ ఆఫ్ అవర్ సజెషన్స్. హియర్ డాష్ సమ్ ఆఫ్ అవర్ సజెషన్స్ 2018 టెట్కి మనకి ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, హియర్ అనేది ఏది? డమ్మీ సబ్జెక్టు. సో ఇది వచ్చినప్పుడు మనము రైట్ సైడ్ కన్సిడర్ చేస్తాము. ఇక్కడ సజెషన్స్ అనేది ప్లూరల్ కాబట్టి మనం ఏం తీసుకున్నాము? ఇక్కడ ఖచ్చితంగా ప్లూరల్ వచ్చినప్పుడు ప్రజెంట్ టెన్స్లో మనం ఏం తీసుకుంటాము? ఆర్ అనేది. ప్లూరల్ వచ్చినప్పుడు ఆర్ అనేది తీసుకుంటాము. సో హియర్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ సజెషన్స్. హియర్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ సజెషన్స్ అనేది మనము కన్సిడర్ చేస్తాము. ఇది 2018కి టెట్కి ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ చూద్దాం. దేర్ డాష్ బాయ్స్ వెయిటింగ్ ఫర్ యూ. సో చూడండి, దెర్ ఈజ్ ఏ బాయ్ వెయిటింగ్ ఫర్ యూ, దేర్ డాష్ బాయ్స్ వెయిటింగ్ ఫర్ యూ. ఇదే ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఇక్కడ బాయ్ అనేది సింగులర్ ఉంది, ఇక్కడ బాయ్స్ అనేది ప్లూరల్ ఉంది. సో ఒకే ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు వాటిలో స్లైడ్ చేంజ్ చేసినప్పుడు మీకు ఈజీగా అర్థం అవ్వడం కానీ ఈజీగా గుర్తుపెట్టుకోవడం కానీ మీకు ఉపయోగపడుతుంది. అందుకే ఇలా ప్యారలల్గా ఎగ్జాంపుల్స్ నేను రాస్తూ ఉన్నాను. సో చూడండి, దేర్ ప్లూరల్ కాబట్టి డమ్మీ సబ్జెక్ట్ ప్లూరల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేసుకుంటాము? ఆర్. డమ్మీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆర్. దేర్ ఆర్ బాయ్స్ వెయిటింగ్ ఫర్ యూ. సో నీకోసం కొంతమంది బాయ్స్ వెయిట్ చేస్తున్నారు అనేది ఈ పాయింట్. సో ఫైనల్గా చెప్పుకుంటే హియరు దేర్ వచ్చినప్పుడు వాటిని మనం డమ్మీ సబ్జెక్టులు అంటాము. ఇవి వచ్చినప్పుడు మనము రైట్ సైడ్ సబ్జెక్ట్ మనం కన్సిడర్ చేస్తాము. అది సింగులర్ అయితే సింగులర్ తీసుకుంటాం, ప్లూరల్ అయితే ప్లూరల్ని తీసుకుంటాము. 8th పాయింట్ చూద్దాము. వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నెయిదర్ ఆఫ్, నన్ ఆఫ్, ఏ సిరీస్ ఆఫ్, ఏ ప్యాక్ ఆఫ్, ఏ బండల్ ఆఫ్, ది నెంబర్ ఆఫ్, ఏ బాక్స్ ఆఫ్. సో చూడండి, ఇక్కడ ది నెంబర్ ఆఫ్ అండర్లైన్ చేశారు. సో చూడండి, ది నెంబర్ ఆఫ్ అంటే ఏ పర్టికులర్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 363 అనుకుందాం, ఆ పర్టికులర్ నెంబర్. లేదా 782 అన్నాం, ఆ పర్టికులర్ నెంబర్. అర్థమైందా? ది నెంబర్ ఆఫ్ అంటే పర్టికులర్ నెంబర్, ఒక ఫిక్స్డ్ నెంబర్, ఒక అమౌంట్ ఆఫ్ నెంబర్, ఒక యూనిటీ ఆఫ్ నెంబర్ని
మనం ది నెంబర్ ఆఫ్ అనేసి అంటాము. సో ఇంకొకసారి చూద్దాము. వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నెయిదర్ ఆఫ్, నన్ ఆఫ్, ఏ సిరీస్ ఆఫ్, ఏ ప్యాక్ ఆఫ్, ఏ బండల్ ఆఫ్, ది నెంబర్ ఆఫ్, ఏ బాక్స్ ఆఫ్. సో ఈ పదాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా సింగులర్ వెర్బునే వాడతాము. సింగులర్ వెర్బును మనము ఉపయోగించడం జరుగుతుంది. ఈ వర్డ్స్ అన్నీ మీరు బైహార్ట్ చేయాలి, నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం. సో ఇంకొకటమ్మా, ఈ పదాలు వచ్చినప్పుడు వాటి తరువాత ఎప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటుంది కానీ సింగులర్ వెర్బ్నే ఉపయోగించాలి. ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటుంది కానీ సింగులర్ వెర్బ్ని ఉపయోగించాలి. చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం, తెలుస్తుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డాష్ ఇన్ ఢిల్లీ. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డాష్ ఇన్ ఢిల్లీ. చూడండి, ఇక్కడ ఫ్రెండ్స్ అనేది ప్లూరల్, కానీ మనకు వన్ ఆఫ్ మనం దేన్ని కన్సిడర్ చేస్తామో అందులోంచి ఒకరు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక్కడ వన్ ఆఫ్ వచ్చింది కాబట్టి మనం ఏం తీసుకుంటాము? సింగులర్ తీసుకుంటాము, సింగులర్ వెర్బ్. సో వన్ ఆఫ్ సింగులర్ తీసుకుంటాం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఇన్ ఢిల్లీ అని మనము తీసుకుంటాము. ఏ సిరీస్ ఆఫ్ క్లాసెస్ డాష్ కండక్టింగ్ బై మీ. సో చూడండి, ఏ సిరీస్ ఆఫ్ క్లాసెస్ డాష్ కండక్టింగ్ బై మీ. ఏ సిరీస్ ఆఫ్ క్లాసెస్ డాష్ కండక్టింగ్ బై మీ. సో ఒక సిరీస్, ఏ సిరీస్. సో ఇక్కడ క్లాస్ అనేది ప్లూరల్, క్లాసెస్. బట్ ఏ సిరీస్, ఒక వరుస క్రమం కాబట్టి ఇది వచ్చినప్పుడు కూడా మనం ఏం చేసుకుంటాము? సింగులర్నే కన్సిడర్ చేస్తాము. ఏ సిరీస్ ఆఫ్ క్లాసెస్ ఈజ్ కండక్టింగ్ బై మీ. సో ఇప్పుడు మనకి ఒక కంటిన్యూస్ క్లాసెస్ అనేది, ఒక సిరీస్ అనేది నా ద్వారా కండక్ట్ చేయబడుతూ ఉండాలి ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకేనా? సో ఇలా నెక్స్ట్ ది నెంబర్ చూద్దాం. ఇది మనకి ఇంపార్టెంట్ కాబట్టి దీంతో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డాష్ passed the examination. The number of students dash passed the examination. సో చూడండి, ఇక్కడ ది నెంబర్ అంటే పర్టికులర్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాసులో 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం. అప్పుడు ఆ ప్రిన్సిపాల్ వచ్చి చెప్పచ్చు, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ద ఎగ్జామ్. అంటే ఆ నెంబర్ ఆఫ్ అంటే అక్కడ పర్టికులర్ 30 నెంబర్స్ అని అర్థం. సో ఇక్కడ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పర్టికులర్ నెంబరు యూనిట్గా ఉంది కాబట్టి మనం సింగులర్ని తీసుకుంటాం. సింగులర్లో ఉపయోగించే హ్యావ్ ఫామ్ హ్యాస్ కాబట్టి ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యాస్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఓకే, సో ఇది మనకి ఈ పదాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము సింగులర్ వెర్బునే ఉపయోగించాలి. ఓకే, ఇటువైపు ప్యారల్గా ప్లూరల్ వైపు చూద్దాం. ఇటు ప్లూరల్ వైపు చూడండి. ఆల్ ఆఫ్, సమ్ ఆఫ్, మెనీ ఆఫ్, ఫ్యూ ఆఫ్, ఏ నెంబర్ ఆఫ్, మోస్ట్ ఆఫ్, లాట్ ఆఫ్, బోత్ ఆఫ్, మెజారిటీ ఆఫ్. సో మెజారిటీ ఆఫ్ కూడా, మెజారిటీ ఆఫ్. సో ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ప్లూరల్ వెర్బును తీసుకుంటాము. సో ఇందులో ఇక్కడ చూడండి, సింగులర్స్ చూడండి, ఫ్రెండ్స్, క్లాసెస్, స్టూడెంట్స్ ఈ సబ్జెక్ట్లో ప్లూరల్గా ఉన్నప్పటికీ సింగులర్ వెర్బ్ తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నామంటే ఈ కీవర్డ్స్ వచ్చినప్పుడు సింగులర్ వెర్బ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ 2 ప్లూరల్లే ఉంటాయి. సో చూద్దాం. సమ్ ఆఫ్
మై స్టూడెంట్స్ లివింగ్ ఇన్ యూపీ, ఉత్తరప్రదేశ్ అనుకుందాం. సమ్ ఆఫ్ మై స్టూడెంట్స్ డాష్ లివింగ్ ఇన్ యూపీ. సో ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ కొంతమంది అంటేనే అది సంఖ్య కదా, మై స్టూడెంట్స్. సో సమ్ ఆఫ్ మై స్టూడెంట్స్ అంటే కొంతమంది స్టూడెంట్స్. ఈ పదాలు ప్లూరల్ని ఇండికేట్ చేస్తాయి. సో ఇక్కడే వస్తుంది ఆర్. ప్లూరల్లో ఉపయోగించే బీఫామ్ ఏది? సో చూడండి, ప్లూరల్లో ఉపయోగించే బీఫాము ఆర్. సో సమ్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ లివింగ్ ఇన్ యూపీ. నెక్స్ట్, ఏ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ డాష్ ఆబ్సెంట్. ఏ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ డాష్ ఆబ్సెంట్. సో ఇక్కడ చూడండి, ది నెంబర్ ఆఫ్ అంటే పర్టికులర్ నెంబర్ అని, ఏ నెంబర్ అంటే ఏదో ఒక సంఖ్య, ఏదో కొంతమంది అని అర్థం. సో ఇది పర్టికులర్ కాదు, ఇది స్పెసిఫిక్, ఇది జనరల్. ఏ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ వేర్ ఆబ్సెంట్. ఏ నెంబర్ ఆఫ్ పాస్ట్ టెన్స్ కాబట్టి ఏ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ వేర్ ఆబ్సెంట్. సో కొంతమంది ఆబ్సెంట్ అన్నారు. సో సింపుల్. ఏ ది నెంబర్ ఆఫ్ వచ్చినప్పుడు సింగులర్ వెర్బ్ తీసుకోవాలి, ఏ నెంబర్ ఆఫ్ వచ్చినప్పుడు ప్లూరల్ వెర్బ్ను మనము తీసుకోవడం జరుగుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. బోత్ ఆఫ్ యూ మై ఫ్రెండ్స్. బోత్ ఆఫ్ యూ డాష్ మై ఫ్రెండ్స్ ఉంది. సో బోత్ ఆఫ్ యూ అంటే మీరిద్దరు అని అర్థం కదా, అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు కదా. సో కాబట్టి బోత్ ఆఫ్ యూ ఆర్. సో ప్లూరల్ మనం ఉపయోగించే బీఫాము ఆర్. సో బోత్ ఆఫ్ యూ ఆర్ మై ఫ్రెండ్స్. సో సింపుల్గా చూస్తే వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నెయిదర్ ఆఫ్, నన్ ఆఫ్, సిరీస్ ఆఫ్, ప్యాక్ ఆఫ్, బండల్ ఆఫ్, ది నెంబర్ ఆఫ్, బాక్స్ ఆఫ్ మొదలైనవి వస్తే సింగులర్ వెర్బ్ను తీసుకోవాలి. ఆల్ ఆఫ్, సమ్ ఆఫ్, మెనీ ఆఫ్, ఫ్యూ ఆఫ్, ఏ నెంబర్ ఆఫ్, మోస్ట్ ఆఫ్, లాట్ ఆఫ్, బోత్ ఆఫ్, మెజారిటీ ఆఫ్ వస్తే ప్లూరల్ వెర్బ్ను తీసుకోవాలి. నెక్స్ట్ 9th రూల్ చూద్దాము. సో చూడండి, వెర్బ్ సాధారణంగా ఎప్పుడు మెయిన్ సబ్జెక్ట్నే కన్సిడర్ చేస్తుంది. వెర్బు ఎప్పుడు మెయిన్ సబ్జెక్ట్నే కన్సిడర్ చేస్తుంది. సో చూద్దాం, ఎప్పుడు ఎలా దేన్ని కన్సిడర్ చేస్తుంది? మెయిన్ సబ్జెక్ట్నే కన్సిడర్ చేస్తుంది. సో ఆ మెయిన్ సబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే సింగులర్ వెర్బ్ను తీసుకుంటుంది, ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బ్ను తీసుకుంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. సో ఈ పాయింట్ ఏంటంటే వెర్బ్ అనేది ఎప్పుడు మెయిన్ సబ్జెక్ట్నే కన్సిడర్ చేస్తుంది. ఒక సెంటెన్స్లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నప్పటికీ అందులోని ప్రధానమైన సబ్జెక్టు మెయిన్ సబ్జెక్టునే కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. సో చూద్దాం ఇప్పుడు. ది qualities of the qualities of the machine dash great. The qualities of the mission dash great. Sorry, quality. The quality of the missions. The quality of the missions డాష్ గ్రేట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మిషన్స్ అనేది ప్లూరల్, క్వాలిటీ అనేది సింగులర్. ఇక్కడ చూడండి, మనం మాట్లాడుకుంటూ ఉండేది మిషన్స్ గురించి కాదు, మిషన్స్ యొక్క క్వాలిటీ గురించి. ఇక్కడ ఈ సెంటెన్స్లో మనం మాట్లాడుకునేది మిషన్స్ గురించి కాదు, మిషన్స్ యొక్క క్వాలిటీ గురించి, వాటి యొక్క నాణ్యత గురించి మనము ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ద క్వాలిటీ ఆఫ్ ద మిషన్స్ డాష్ గ్రేట్. సో మనము చాలామంది మిషన్స్ ప్లూరల్ కదా అనేసి ఇక్కడ పొరపాటున ప్లూరల్ వెర్బ్ తీసుకుంటారు, అది తప్పు. మనం ఏం తీసుకోవాలి? మనము ఆలోచించాలి, ఇందులో మెయిన్ సబ్జెక్ట్ ఏది అంటే మిషన్స్ యొక్క క్వాలిటీ గురించి మనం మాట్లాడుతున్నాము, మిషన్స్ గురించి కాదు. సో ఇక్కడ మిషన్ క్వాలిటీ అనేది సింగులర్ కాబట్టి ద క్వాలిటీ ఆఫ్ ద మిషన్స్ ఈజ్ గ్రేట్.
ద క్వాలిటీ ఆఫ్ ద మిషన్స్ ఈజ్ గ్రేట్. ఎందుకంటే క్వాలిటీ అనేది సింగులరు, మిషన్స్ ప్లూరల్ అయినప్పటికీ మనం మాట్లాడేది క్వాలిటీ గురించి కాబట్టి సింగులర్ వెర్బ్ను తీసుకోవడం జరిగింది. సో 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇంకో బిట్ చూద్దాము. కమల హర్ ఎల్డెస్ట్ డాటర్ ఏ విడో డాష్ సిట్టింగ్ ఆన్ ద వరండా. కమల 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో చెప్పాను కదా, టాటర్ బ్లాంకెట్ లెసన్లో ఇది ఉంది. కమల హర్ ఎల్డెస్ట్ డాటర్ ఏ విడో డాష్ సిట్టింగ్ ఆన్ ద వరండా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సెంటెన్స్లో కూడా మెయిన్ సబ్జెక్ట్ ఎవరంటే కమల. మెయిన్ సబ్జెక్టు కమల. చూడండి, హర్ ఎల్డెస్ట్ డాటర్ ఏ విడో అనేది, సో కమల వాళ్ళ అమ్మ గురించి మనం చెప్తున్నట్టు. సో ఇక్కడ హర్ ఎల్డెస్ట్ డాటర్ అన్నా కమలానే, విడో విధవరాలు అన్నా కూడా కమలానే. సో ఇది కమలాకి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ఫైనల్గా ఈ టోటల్ సెంటెన్స్లో ఉన్నది ఏకైక సబ్జెక్టు, మెయిన్ సబ్జెక్టు కమలానే. మనము కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దీనినే నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్స్ అంటారు. మీకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది చూడండి, ఫస్ట్ యూనిట్లోనే. సో కమల అనేది మెయిన్ సబ్జెక్టు కాబట్టి, మెయిన్ సబ్జెక్టు సింగులర్గా ఉంది కాబట్టి ఇక్కడ మనము సింగులర్ వెర్బ్ ఈజ్ని మనం తీసుకోవడం జరుగుతుంది. చూద్దాం. మహేష్ మై ఫ్రెండ్ lives dash live in Delhi. Mahesh my friend dash live in Delhi. చూడండి, ఇక్కడ మహేష్ మై ఫ్రెండ్ అంటే ఎవరో కాదు, మై ఫ్రెండు మహేషే. మహేష్ అతను నా స్నేహితుడు ఢిల్లీలో నివసిస్తున్నాడు. మహేష్ ఎవరో కాదు, అతను నా స్నేహితుడు ఢిల్లీలో నివసిస్తున్నాడు అని చెప్పే సందర్భంలో మనము దీన్ని ఉపయోగిస్తాము. దీన్ని కూడా నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటారు. ఇది కూడా టెక్స్ట్ బుక్ బిట్టే. మహేష్ మై ఫ్రెండ్ డాష్ ఇన్ ఢిల్లీ అంటే, సో ఇక్కడ ఇద్దరు లేరు, ఒక్కరే ఉన్నారు, మహేష్ మాత్రమే మెయిన్ సబ్జెక్టు. మహేష్ మై ఫ్రెండ్ లివ్స్ ఇన్ ఢిల్లీ. లివ్స్ అని ఎందుకు తీసుకున్నామంటే వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేసినప్పుడు ఆ వెర్బ్ను మనం సింగులర్గా కన్సిడర్ చేస్తాము. ఓకే, సో ఈ పాయింట్లో మెయిన్ సబ్జెక్ట్నే ఎప్పుడు కానీ కన్సిడర్ చేస్తుంది. సో ఇందులో క్వాలిటీ అనేది మెయిన్ సబ్జెక్టు, ఇక్కడ కమల అనేది మెయిన్ సబ్జెక్టు, ఇక్కడ మహేష్ అనేది మెయిన్ సబ్జెక్టు. సో ఇక్కడ మనము ఆపోజిట్గా ప్యారల్లో 9th పాయింట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ 9th పాయింట్ని చూద్దాం. ఇక్కడ కూడా ఏమో చూడండి అమ్మా, ఈ ప్లూరల్ సైడ్ కూడా సేమ్ మెయిన్ సబ్జెక్ట్నే కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ కూడా మెయిన్ సబ్జెక్ట్నే కన్సిడర్ అనేది చేస్తుంది. చూద్దాం. బాయ్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. బాయ్స్ మై స్టూడెంట్స్ అండ్ ఛాంపియన్స్ dash on the stage. Boys my students and champions dash on the stage. సో ఇక్కడ చూసారంటే మీరు ఈ మై స్టూడెంట్స్ అండ్ ఛాంపియన్స్ అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ ఆఫ్ బాయ్స్. సో ఇదంతా మై స్టూడెంట్స్ అన్న బాయ్సే, ఛాంపియన్స్ అన్న బాయ్సే. సో ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఏదంటే బాయ్స్. సో కాబట్టి మనం బాయ్స్నే కన్సిడర్ చేస్తాం. బాయ్స్ అనేది ప్లూరల్ కాబట్టి మనం ఇక్కడ ప్లూరల్ వెర్బ్ను తీసుకుంటాము. బాయ్స్ మై స్టూడెంట్స్ అండ్ ఛాంపియన్స్ ఆర్ ఆన్ ద స్టేజ్ అనేది మనము కన్సిడర్ అనేది చేస్తాము. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ది qualities of the mission dash great.
చూడండి ఇక్కడ ఇదే పాయింట్ మనం సింగులర్లో కూడా చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? క్వాలిటీ సింగులర్ చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాం? క్వాలిటీస్, మెయిన్ సబ్జెక్టు ప్లూరల్ సబ్జెక్టు. క్వాలిటీస్ ఆఫ్ ద మిషన్. సో మనం చాలామంది మిషన్ అనేది సింగులర్ కదా, మిషన్ అనేది సింగులర్ కదా అనేసి సింగులర్ వెర్బ్ తీసుకుంటే అది పొరపాటు. ఇక్కడ మిషన్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. మిషన్ అనేది ఇక్కడ మెయిన్ సబ్జెక్టు కాదు. ఇక్కడ క్వాలిటీస్ అనేది మాత్రమే మెయిన్ సబ్జెక్టు. కాబట్టి ఇక్కడ మనం దీనికి అనుగుణంగా తీసుకోవాలి ఆర్. సో ప్లూరల్ వెర్బ్ కాబట్టి ప్లూరల్ వెర్బ్లో మనము ఆర్ అనే వెర్బ్ తీసుకున్నాము. బీ ఫామ్ ఇచ్చారు కాబట్టి ఈ వెర్బ్ తీసుకున్నాము. ద క్వాలిటీస్ ఆఫ్ ద మిషన్ ఆర్ గ్రేట్. సో అర్థమైందా? ఇక్కడ సింగులర్ ఉన్నా ఇక్కడ ప్లూరల్ ఎందుకు తీసుకున్నామంటే ఇదే టేస్ట్ ఆఫ్ కాన్కార్డ్, ఇదే టాలెంట్ ఆఫ్ కాన్కార్డ్, టెక్నిక్ ఆఫ్ కాన్కార్డ్. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనము. గర్ల్స్ మై neighbors and singers dash singing songs. గర్ల్స్ వాళ్ళు ఎవరు? మై నైబర్స్. ఇంకా ఎవరు వాళ్ళు? సింగర్స్. గర్ల్స్ మై నైబర్స్ అండ్ సింగర్స్ డాష్ సింగింగ్ సాంగ్స్. సో ఇక్కడ కూడా నైబర్స్ అన్నా గర్ల్సే, సింగర్స్ అన్నా గర్ల్సే. ఇందులో కూడా మెయిన్ సబ్జెక్ట్ ఏది? గర్ల్స్ అనేది ఎంఎస్ మెయిన్ సబ్జెక్ట్. సో మెయిన్ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ కాబట్టి మనం ఇక్కడ ప్లూరల్ వెర్బ్ని తీసుకుంటాము ఆర్. ఎందుకంటే ఆర్ మీకు డౌట్ రావచ్చు, ఎందుకు సార్ ఎన్ని ఉన్నాయి కేవలం ఆరే తీసుకుంటున్నారంటే బ్రాకెట్లో ఏదైతే ఉందో బ్రాకెట్లో బీ ఫామ్ ఉంటే ఆర్ కానీ వేర్ కానీ తీసుకుంటాం టెన్స్ని బట్టి. హ్యావ్ ఫామ్ ఉంటే హ్యావ్ తీసుకుంటాం, డూ ఫామ్ ఉంటే డూని మనము తీసుకోవడం జరుగుతుంది. సో మెయిన్ సబ్జెక్ట్ గర్ల్స్ కాబట్టి మనము ప్లూరల్ వెర్బ్ని తీసుకోవడం జరిగింది. ఈ 9th పాయింట్ ప్రకారము మెయిన్ సబ్జెక్ట్ని బట్టి వెర్బ్ని తీసుకోవాలి. సో 9 పాయింట్స్ అయినాయి. ఇప్పుడు 10th పాయింట్. సో ఈ 10th పాయింట్లో మనము ఏం చేస్తామంటే చూద్దాము. సింగులర్ వెర్బ్ అనేది ఎప్పుడు సింగులర్ వెర్బ్ అనేది ఎప్పుడు క్వాంటిటీ పరిమాణం. సింగులర్ వెర్బ్ అనేది ఎప్పుడు క్వాంటిటీ పరిమాణంతో యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఒక సెంటెన్స్లో పరిమాణం తెలుసు కదా మీకు, క్వాంటిటీ పరిమాణం వచ్చినప్పుడు ఆ సెంటెన్స్ అనేది సింగులర్ వెర్బ్ను యాక్సెప్ట్ చేస్తుంది. ఆ సెంటెన్స్ అనేది సింగులర్ వెర్బ్ను యాక్సెప్ట్ చేస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. మోస్ట్ ఆఫ్ ది ఫుడ్ డాష్ మోస్ట్ ఆఫ్ ది ఫుడ్ డాష్ వేస్టెడ్. సో చూడండి, మోస్ట్ ఆఫ్ ది ఫుడ్ మీకు ఒక డౌట్ రావచ్చు. ఏం డౌట్ అంటే సార్ మోస్ట్ ఆఫ్ అనేది కీవర్డ్ ఆఫ్ ప్లూరల్ కదా, మోస్ట్ ఆఫ్ అనేది కీవర్డ్ ఆఫ్ ప్లూరల్ కదా మీరు చెప్పింది, కానీ ఇక్కడ సింగులర్ వైపు చెప్పారు, మీకు డౌట్ రావచ్చు. చూడండి ఇక్కడ మనం మోస్ట్ ఆఫ్ ఏం తీసుకుంటున్నాం? క్వాంటిటీ పరిమాణం. సో పరిమాణం తీసుకుంటున్నాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ అంటే క్వాంటిటీ. సో మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ డాష్ వేస్టెడ్ వాస్ అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి వాస్ తీసుకున్నాం. చూడండి పాస్ట్ టెన్స్లో సింగులర్ మనం ఏం తీసుకున్నాం? వాస్. సో చూడండి క్వాంటిటీ పరిమాణం చాలా చాలా ఇంపార్టెంట్, చాలా సెన్సిటివ్ బిట్లు ఇవి. మనల్ని స్లైట్ డిఫరెన్స్తో మనకి ఆన్సర్కి దూరం చేసే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ పరిమాణం క్వాంటిటీ వచ్చినప్పుడు మనం ఎప్పుడు సింగులర్నే తీసుకోవాలి. క్వాంటిటీ వచ్చినప్పుడు సింగులర్నే తీసుకోవాలి. ఓకే, ఏ లాట్ ఆఫ్ మిల్క్, ఏ లాట్ ఆఫ్ మిల్క్. ఏ లాట్ ఆఫ్ మిల్క్ డాష్ దేర్. సో అక్కడ చాలా మిల్క్ ఉంది అని చెప్పడానికి ఏ లాట్ ఆఫ్ మిల్క్ అనేది ఏది?
క్వాంటిటీ, పరిమాణం. కాబట్టి ఏ లాట్ ఆఫ్ మిల్క్ ఈజ్ దేర్, అక్కడ చాలా పాలు ఉంది అనేసి. సో ఒకవేళ చూడండి, ఏ లాట్ ఆఫ్ మిల్క్ ప్యాకెట్స్ అనేటప్పుడు నెంబర్ అయిపోతుంది, అప్పుడు ఆర్ ఉపయోగించాల్సి వస్తుంది. సో మీరు చూడండి, ప్యాకెట్స్ వచ్చినప్పుడు కౌంట్ చేయొచ్చు కదా, అది అప్పుడు నెంబర్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా, సెన్సిటివ్ బిట్స్ కాబట్టి బిట్టు మనదే, ఆన్సర్ మనదే, కానీ జాగ్రత్తగా చేయాలి. ఏ లాట్ ఆఫ్ మిల్క్ అంటే ఇక్కడ క్వాంటిటీ, ఏ లాట్ ఆఫ్ మిల్క్ ప్యాకెట్స్, మిల్క్ బాటిల్స్ అలా ఉంటే అది సంఖ్య కింద మారిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ క్వాంటిటీ వచ్చింది కాబట్టి ఈజ్ తీసుకున్నాము. సో ఈ బిట్టు ప్రకారము పరిమాణం వచ్చినప్పుడు సింగులర్ వెర్బ్ని తీసుకోవాలి. ఇక్కడ చూద్దాం, క్వాంటిటీ ఇక్కడ నెంబర్, ప్లూరల్ సైడు నెంబర్ అంటే సంఖ్య, ఇక్కడ పరిమాణము, ఇక్కడ సంఖ్య. సో పరిమాణం వచ్చినప్పుడు సింగులర్ వెర్బ్ను తీసుకోవాలి, సంఖ్య వచ్చినప్పుడు మనం ప్లూరల్ వెర్బ్ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూద్దాం, మోస్ట్ ఆఫ్ ది కార్స్ డాష్ డ్యామేజ్డ్. మోస్ట్ ఆఫ్ ది కార్స్ డాష్ డ్యామేజ్డ్. సో ఇక్కడ కూడా చూడండి, మోస్ట్ ఆఫ్ ఉపయోగించాము, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ఉపయోగించాము. మంచి బిట్లు ఇవన్నీ. మోస్ట్ ఆఫ్ కానీ మోస్ట్ ఆఫ్ తర్వాత ఇక్కడ ఫుడ్ క్వాంటిటీ ఉంది. ఇక్కడ చూడండి, మోస్ట్ ఆఫ్ తర్వాత ఇక్కడ కార్స్ నెంబర్ ఉంది. అంత అద్భుతమైన బిట్లు తెలుసా ఇవి. నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ నెంబర్ ఉంది కాబట్టి మనం ప్లూరల్ తీసుకుంటాం. సో ప్లూరల్ బీ ఫామ్ ఏ తీసుకుంటాము, పాస్ట్ టెన్స్లో వెర్. మోస్ట్ ఆఫ్ ది కార్స్ వెర్ డ్యామేజ్డ్. నెక్స్ట్ చూద్దాం, మెజారిటీ ఆఫ్ ద పెన్స్ డాష్ హ్యావ్ సోల్డ్. మెజారిటీ ఆఫ్ ది పెన్స్ డాష్ సోల్డ్. సో ఇక్కడ చూడండి, పెన్స్ అనేది ఏది నెంబర్ కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పెన్స్, చాలా వరకు పెన్లు ఏమైనాయి సోల్డ్, అంటే ఇది ప్లూరల్ కాబట్టి హ్యావ్ ఫామ్ అలానే తీసుకుంటాము. సో చాలా వరకు పెన్లన్నీ మనం అమ్మేసాము. సో నెంబర్ వచ్చినప్పుడు అల్టిమేట్గా ఫైనల్గా నెంబర్ వచ్చినప్పుడు మనము సంఖ్య వచ్చినప్పుడు మనము ప్లూరల్ వెర్బ్ తీసుకుంటాము. అదేవిధంగా క్వాంటిటీ పరిమాణం వచ్చినప్పుడు మనము సింగులర్ వెర్బ్ను తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో ఇప్పుడు 11th పాయింట్ చూద్దాం. ఈ 11th పాయింట్ కూడా కొన్ని కీవర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కీవర్డ్స్ని మనము నేర్చుకుంటే, బైహార్ట్ చేసుకుంటే, గుర్తుపెట్టుకుంటే మనము ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చూద్దాం, కొన్ని ఆ పదాలు చూద్దాము. ఈచ్, ఎవ్రీ, ఈచ్ అండ్ ఎవ్రీ, ఎవ్రీ వన్, ఎవ్రీబడి, ఎవ్రీథింగ్, నో వన్, నోబడి, నథింగ్, సమ్వన్, సంబడి, సంథింగ్, మెనీ ఏ. వెరీ ఇంపార్టెంట్. సో ఇటువైపు మెనీ ఉంది చూడండి, ఇటువైపు మెనీ ఉంది, ఇటువైపు మెనీ ఏ ఉంది. చూద్దాం. సో దీనిపైన ప్రీవియస్ బిట్ ఇవ్వడం కూడా జరిగింది. సో చూడండి, ఈ పదాలు వచ్చినప్పుడు వాటిని మనము సింపుల్గా సింగులర్ వెర్బ్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఈ పదాలు వచ్చినప్పుడు వాటికి సింగులర్ వెర్బ్ను ఉపయోగిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, మీరు చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఎవ్రీబడి, ఎవ్రీవన్, ఎవ్రీబడి, ఎవ్రీథింగు ఇలా అన్నప్పుడు మీరు చాలామంది ఏమో అనుకుంటారు. బట్ డోంట్ వరీ, ఈ పదాలు వచ్చినప్పుడు సింగులర్ వెర్బ్ను ఉపయోగిస్తే సరిపోతుంది. చూద్దాం. ఎవ్రీబడి డాష్ దేర్. ఎవ్రీబడి డాష్ దేర్, అందరూ అక్కడ ఉన్నారు అని చెప్పడానికి ఎవ్రీబడిని మనం సింగులర్గా కన్సిడర్ చేస్తాము. సో కాబట్టి ప్రజెంట్ బీ ఫామ్ ఉన్నప్పుడు బీ ఫామ్లో ఏదైతే బీ ఫామ్ చూసుకోవాలా, ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్. ఎవ్రీబడి ఈజ్ దేర్. ఎవ్రీబడి ఈజ్ దేర్ అంటే ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్నారు అని మనము కన్సిడర్ చేయాలి. ఎవ్రీబడి ఈజ్ దేర్ సింగులర్కే తీసుకుంటాము. సో చూద్దాం, ఇది 2018లో టెట్కి ఇచ్చారు. 2018 టెట్
ఇచ్చినారు ఈ బిట్టు చూద్దాం. మెనీ ఏ మ్యాన్ డాష్ failed to many a man failed to do his duties. Many a, సో మనకేమొచ్చు ఇక్కడ many a క్లూ వర్డ్. many a man dash failed to do his duties. సో ఇక్కడ many a man అన్నప్పుడు మనం ఏమనుకుంటాము, చాలామంది అనుకుంటాం. కానీ ఇది మెనీ ఏ అనేది వస్తే ఖచ్చితంగా సింగులర్ వర్బ్ను నువ్వు తీసుకోవాలి. సో చూడండి, మెనీ ఏ మ్యాన్ హ్యాజ్, హ్యావ్ ఫామ్ వచ్చినప్పుడు చూడండి, బ్రాకెట్లో హ్యావ్ ఫామ్ ఉన్నప్పుడు ఇక్కడ సింగులర్లో హ్యావ్ ఫామ్ ఏది ఉంది, హ్యాజ్ను మనము తీసుకుంటాము. ఇది మన మైండ్లోనే ఉండాలి. మెనీ ఏ మ్యాన్ హ్యాస్ ఫెయిల్డ్ టు డూ హిస్ డ్యూటీస్. సో ఈ కీవర్డ్స్ వచ్చినప్పుడు ఈజీ, మనకి ఇవి వచ్చినప్పుడు సింగులర్ ఉపయోగించాలి అనే ఉంటే మనకి సరిపోతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎవ్రీథింగ్ గుడ్. ఎవ్రీథింగ్ గుడ్ అంటే అంతా బాగుంది అన్నప్పుడు అంతా ఎవ్రీథింగ్ ఇది కూడా మనం సింగులర్ కింద తీసుకుంటాము. ఎందుకంటే నేను ఇచ్చిన క్లూ వర్డ్లో ఇది సింగులర్ సైడ్ ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ సింగులర్ కాబట్టి మనం సింగులర్ బీ ఫాము తీసుకున్నాము. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో ఇలా ఈ కీవర్డ్స్ వచ్చినప్పుడు మనం ఇలా సింగులర్ వెర్బ్ను తీసుకోవాల్సి ఉంటుంది. చాలా సింపుల్గా మనం ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ లిస్టెడ్ వర్డ్స్, ఇంపార్టెంట్ వర్డ్స్ మనం మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇటువైపుకి వద్దాం. ఇటువైపు కూడా ఉన్నాయి మెనీ. చూడండి, ఇటువైపు మెనీ ఏ, ఇటువైపు మెనీ. ఓకే, సో మెనీ, ఫ్యూ, సెవరల్, ఆల్, బోత్, సో మెనీ, టూ మెనీ. ఇంకొకసారి చెప్తాను. మెనీ, ఫ్యూ, సెవరల్, ఆల్, బోత్, సో మెనీ, టూ మెనీ. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనము ప్లూరల్ వెర్బుని ఉపయోగించాలి. సో చూద్దాం. many students dash many students dash got gold medals. Many students dash gotten gold medals. Many students gotten gold medals. సో చూడండి, మెనీ స్టూడెంట్స్ అనేది ఈ ఇచ్చిన క్లూ వర్డ్ ప్రకారము అది ప్లూరల్ సబ్జెక్ట్ని సూచిస్తుంది కాబట్టి ప్లూరల్ వెర్బ్ని తీసుకుంటాం. సో ఇది చాలా సింపుల్. లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాను, ఆ పదాలు కనిపిస్తే మీరు ప్లూరల్ కింద ఈజీగా రాయొచ్చు. మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. సో మెనీ స్టూడెంట్స్ హ్యావ్ అనేది ఎందుకు, ప్లూరల్లో ఉండే హ్యావ్ ఫామ్ ఏది, హ్యావ్ ప్రెజెంట్ టెన్స్లో. సో మెనీ స్టూడెంట్స్ హ్యావ్ గాటన్ గోల్డ్ మెడల్స్. సో చాలామందికి బంగారు పథకాలు అనేది వచ్చాయి, బాగా చదివారు కాబట్టి. ఆల్ డాష్ సో ఆల్ డాష్ గుడ్ స్టూడెంట్స్ అంటే అందరూ మంచి విద్యార్థులే. సో ఇక్కడ ఆల్ అంటే అందరూ సంఖ్య కాబట్టి ఆల్ ఆర్ గుడ్ స్టూడెంట్స్. సో వాళ్ళందరూ గుడ్ స్టూడెంట్సే. సో ఇక్కడ మనం ఇప్పుడు ఇది కూడా డమ్మీ సబ్జెక్ట్ లాగా మనం ఇటువైపు ఉన్నదాన్ని మనం కన్సిడర్ చేసుకునేసి చేసుకోవచ్చు. ఆల్ ఆర్ గుడ్ స్టూడెంట్స్, మీరందరూ మంచి విద్యార్థులే. సో మీరు ఈ పదాలను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆ పదాలు వచ్చినప్పుడు మనం సింగులర్గా, ఈ పదాలు వచ్చినప్పుడు మనము ప్లూరల్ కింద మనము తీసుకుంటాము. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సెవరల్ ఆపర్చునిటీస్ డాష్ దేర్. సెవరల్ ఆపర్చునిటీస్ డాష్ దేర్ అంటే అక్కడ మనకి చాలా రకాలైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. చూద్దాం. సెవరల్ ఆపర్చునిటీస్ అంటే చాలా ఆపర్చునిటీస్ కాబట్టి ప్రజెంట్ బీ ఫామ్ కాబట్టి మనం ఏం తీసుకుంటాము, ప్లూరల్కి ఆర్ తీసుకుంటాము. సెవరల్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్.
సో మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా ఈ పదాలు వచ్చినప్పుడు సింగులర్, ప్లూరల్, ఈ పదాలు వచ్చినప్పుడు సింగులర్ ఉపయోగిస్తే సరిపోతుంది. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ 12th పాయింట్ చూద్దాం. ఇక్కడ నేమ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. నేమ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, బుక్స్, ప్లేసెస్. సో సంస్థల పేర్లైనా, బుక్కుల పేరైనా అంటే పుస్తకాల పేర్లైనా, ప్లేసులు స్థలాల పేర్లైనా ప్లూరల్గా ఉన్నప్పటికీ సింగులర్గానే ఉపయోగించాలి. చాలా ఇంపార్టెంట్, చాలా కన్ఫ్యూజియస్. సో చూడండి, ఒక సంస్థ యొక్క పేరు సింగులర్ అయినా ప్లూరల్ అయినా, ఒక బుక్ యొక్క పేరు సింగులర్ అయినా ప్లూరల్ అయినా, ఒక స్థలం యొక్క పేరు సింగులర్ అయినా ప్లూరల్ అయినా మనము సింగులర్గానే ఉపయోగించాలి. ఎందుకంటే అవి పేర్లు. ఎందుకు ఉపయోగించాలి సార్ అంటే అవి పేర్లు ప్లూరల్గా ఉన్న సింగులర్ సమానమే. సరే చూద్దాం. హెల్పింగ్ హ్యాండ్స్ డాష్ ఏ గ్రేట్ ఆర్గనైజేషన్. హెల్పింగ్ హ్యాండ్స్ డాష్ ఏ గ్రేట్ ఆర్గనైజేషన్. చూడండి, ఇక్కడ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది సంస్థ యొక్క పేరు. ఒక సంస్థ యొక్క పేరు హెల్పింగ్ హ్యాండ్స్. వాళ్ళు అనాథలు కానీ, పేదవాళ్ళు కానీ, వృద్ధులు కానీ హెల్ప్ చేసేవాళ్ళు, వాళ్ళ యొక్క సంస్థ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది. సో అది వచ్చి ఏ గ్రేట్ ఆర్గనైజేషన్, ఒక గొప్ప ఆర్గనైజేషన్. సో ఇక సంస్థ యొక్క పేరు కాబట్టి హ్యాండ్స్ ప్లూరల్గా మీకు అనిపించినా అది సింగులరే. సో హెల్పింగ్ హ్యాండ్స్ ఈజ్ ఏ గ్రేట్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఈజ్ ఎందుకు వాడామంటే బ్రాకెట్లో బీ ఫామ్ ఉంది, ప్రజెంట్ టెన్స్లో బీ ఫామ్ వచ్చి సింగులర్ వాడాల్సింది ఈజ్ కాబట్టి మనం ఈజ్ తీసుకున్నాం. బుక్స్ చూద్దాం. మై చైల్డ్హుడ్ డ్రీమ్స్ డాష్ an ఇంట్రెస్టింగ్ బుక్ అంటే పేరులో ఉంది. మై చైల్డ్హుడ్ డ్రీమ్స్ అనేది ఒక పుస్తకం యొక్క పేరు. నా బాల్యం, నా చిన్ననాటి డ్రీమ్స్, ఓకే, స్మృతులు. సో చూద్దాము. మై చైల్డ్హుడ్ డ్రీమ్స్ డాష్ an ఇంట్రెస్టింగ్ బుక్. మై చైల్డ్హుడ్ డ్రీమ్స్ అనేది ఒక పుస్తకం యొక్క పేరు. ఆ పుస్తకము ఎక్సలెంట్గా ఉంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్పారు. కాబట్టి ఒక బుక్ యొక్క పేరు డ్రీమ్స్ ప్లూరల్ అయినప్పటికీ అది ఒక బుక్ యొక్క పేరు కాబట్టి మనం ఏం తీసుకోవాలి? ఈజ్ సింగులర్ని తీసుకోవాలి. మై చైల్డ్హుడ్ డ్రీమ్స్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ బుక్. చాలా అద్భుతమైన బుక్ అని మనం తీసుకోవాలి. ఇంకొకటి చూద్దాం. ఎగ్జాంపుల్, నెదర్లాండ్స్ డాష్ ఏ పీస్ఫుల్ కంట్రీ. నెదర్లాండ్స్ డాష్ ఏ పీస్ఫుల్ కంట్రీ. సో చూడండి, ల్యాండ్స్ అంటే మనకి చూడడానికి, వినడానికి అది ప్లూరల్ లాగా ఉంది. చూడడానికి కానీ వినడానికి కానీ నెదర్లాండ్స్ అనేది ఒక ప్లూరల్ లాగా ఉంది. బట్ అది ఒక ప్లేస్ యొక్క పేరు కాబట్టి, ఒక కంట్రీ యొక్క నేమ్ కాబట్టి మనం దాన్ని కూడా సింగులర్గా కన్సిడర్ చేస్తాము. నెదర్లాండ్స్ ఈజ్ ఏ పీస్ఫుల్ కంట్రీ అని మనం ఉపయోగించవచ్చు. సో సంస్థల పేర్లైనా, పుస్తకాల పేర్లైనా, ప్లేసుల పేర్లైనా ప్లూరల్గా ఉన్నప్పటికీ, అవి చూడడానికి ప్లూరల్గా ఉన్నప్పటికీ, అది నిజంగా ప్లూరల్ అయినప్పటికీ సింగులర్ వర్బ్ని ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ 13th పాయింట్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. చూడండి, సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్, కీ వర్డ్స్, చాలా లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ వర్డ్స్ను కానీ మీరు బై హార్ట్ చేయగలిగితే, గుర్తుంచుకోగలిగితే, నేర్చుకోగలిగితే, ఎగ్జామ్లో మీరు ఐడెంటిఫై చేయగలిగితే మీకు మంచి స్కోరింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ లిస్ట్ ఆఫ్ పదాలు ఒకసారి నిదానంగా చెప్తాను, వినండి, నోట్ చేసుకోండి. న్యూస్, ఫర్నిచర్, అడ్వైస్, ఆల్ఫాబెట్, లగేజ్, ఇన్ఫర్మేషన్, పేపర్, పోయట్రీ,
మిషనరీ, బ్రెడ్, చాక్. చాక్ అంటే కోసే చాక్ కాదు, రాసే చాకు. సోప్, సీనరీ, దృశ్యాలు, ఇన్నింగ్స్, ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ అంటారు కదా అది. జ్యువెలరీ, ఇంకా నగల గురించి చెప్పాల్సిన పనిలే. ట్రావెల్స్, స్టేషనరీ, ఈక్విప్మెంట్. చూడండి అమ్మా, స్టేషనరీలో మీకు ఈ రావాలా ఏ రావాలనే డౌట్ ఉంటుంది. స్టేషనరీ అంటే ఇది పెన్ను, పేపరు, పెన్సిల్ ఇవి కదా, అంటే ఎడ్యుకేషన్కి సంబంధించింది కాబట్టి మనకి ఎడ్యుకేషనల్ స్టేషనరీలో ఈ వస్తుంది, గుర్తుపెట్టుకోవచ్చట. ఈక్విప్మెంట్ పరికరాలు, ఫిజిక్స్ సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, లింగ్విస్టిక్స్, మమ్స్, మెజల్స్, రికెట్స్, సోరియాసిస్, జిమ్నాస్టిక్స్, బిలియర్డ్స్, ఫ్యూయల్, డజన్, ఎలక్ట్రానిక్స్, ఒలింపిక్స్, డయాబెటిస్, చెస్. సో ఇలాంటి పదాలు మీకు చూడడానికి ప్లూరల్ అనిపించిన ఇవి వచ్చినప్పుడు మనం సింగులర్గానే తీసుకుంటాం, సింగులర్గానే ఉపయోగించాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. The scenery dash లుక్ గుడ్. సో ఇప్పుడు బ్రాకెట్లో బీ ఫాము, హ్యావ్ ఫాము, డూ ఫామ్ కాకుండా లుక్ అనే డైరెక్ట్ వెర్బ్ ఇచ్చినారు. ఈ వెర్బును మనము మీకు చెప్పాను, ఒక వెర్బును సింగులర్ చేయాలంటే ఆ వెర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ అని కానీ యాడ్ చేసుకుంటే ఆ వెర్బు మనము సింగులర్ వెర్బ్గా మార్చేయచ్చు. సో చూద్దాము. ద సీనరీ లుక్స్ గుడ్. ఇక్కడ లుక్స్ ఉంది అంటే ఇది సింగులర్ అనేసి అర్థము. ద సీనరీ లుక్స్ గుడ్. ఈ దృశ్యం చూడడానికి అద్భుతంగా ఉంది, బాగుంది అని అర్థం. ఎకనామిక్స్ డాష్ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఎకనామిక్స్ డాష్ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో ఎకనామిక్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో ఇది నేమ్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ యొక్క పేరు. ఇందుకు చెప్పాను ఒక బుక్ యొక్క పేరు అనేసి, అదేవిధంగా ఒక సబ్జెక్ట్ యొక్క పేరు కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం తీసుకుంటాము, ఈజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ పేర్లు వచ్చినప్పుడు ఈ వర్డ్స్ వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా సింగులర్కి మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇక్కడ చూద్దాం. ఇటువైపు ప్లూరల్ 13th పాయింట్. ఈ పదాలు కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఇవన్నీ జంటగా ఉంటాయి, జతగా ఉంటాయి చూడడానికి. అవి చూద్దాము. షూస్, ట్రౌజర్స్ అన్న కూడా ప్యాంట్సే, షార్ట్స్, సిజర్స్ కత్తర్లు, స్పెక్టికల్స్ అద్దాలు, బైనాకులర్స్ తెలుసు కదా దూరదర్శనం చూడడానికి బైనాకులర్స్, ఆర్మ్స్ భిక్షం, థ్యాంక్స్ అసెట్స్ ఆస్తులు, లయబిలిటీస్ అప్పులు, సేవింగ్స్ తెలుసు కదా మీకు, వేజెస్ వేతనాలు, గ్లాసెస్ గాగుల్స్, జీన్స్ అంటే హెరిటేజ్ జీన్స్ కాదు మనం వేసుకునే జీన్స్, ప్యాంట్స్, నెక్స్ట్ పైజామాస్, నెక్స్ట్ పీపుల్, నెక్స్ట్ పూర్. చూడండి పూర్, రిచ్, బ్లైండ్ ఈ పదాలంటే పూర్ పీపుల్, రిచ్ పీపుల్, బ్లైండ్ పీపుల్ అని అర్థం. స్టాకింగ్స్ ఇది కూడా గూడ్స్ లాంటిదే, గూడ్స్ అన్న వస్తువులు. నెక్స్ట్ స్లిప్పర్స్ చెప్పులు జతగా ఉంటాయి, టైడింగ్స్ అలలు, చాటల్స్ చరాస్తుల్ని చాటల్స్ అంటారు, CHATTELS చాటల్స్ అంటే చరాస్తులు. పౌల్ట్రీ కోళ్ళ ఫారం, క్యాటల్స్ పశువుల మంద, పోలీస్. చూడండి పోలీస్ అనే పదం తర్వాత మ్యాన్ కానీ విమెన్ కానీ ఉంటే సింగులర్. నీకు కేవలం ఇండిపెండెంట్గా సింగిల్గా పోలీస్ అని ఉంది అంటే దాన్ని మనం ప్లూరల్ కింద కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ క్లర్గీ, CLERGY క్లర్గీ అంటే మతాధికారులు, క్రిస్టియన్ మతాధికారులని మనం క్లర్గీ అంటాం. జెంట్రీ, GENTRY జెంట్రీ అంటే ధనిక వర్గము. పీజంట్రీ అంటే రైతాంగము, రైతులు. ఆర్టిలరీ అంటే యుద్ధంలో ఉపయోగించే నౌకలు. కంపెనీ అంటే తెలుసు కదా మీకు, ఒక సంస్థలు. షేర్స్, SHERS షేర్స్ అంటే పెద్ద కత్తెరలు, మీకు పార్కులలో చెట్లను కట్ చేయడానికి ఉపయోగిస్తున్న షేర్స్, వాటిని కత్తెరలు. ఫోర్సెప్స్. సో ఇవన్నీ మనకి ప్లూరల్ ఫామ్ని
తెలియజేస్తాయి. ప్లూరల్ని ఉపయోగించడానికి ఉపయోగిస్తాము. చూద్దాము. మై న్యూ షూస్ వెరీ మై న్యూ షూస్ డాష్ వెరీ కాస్ట్లీ. మై న్యూ షూస్ డాష్ వెరీ కాస్ట్లీ అంటే చూడండి, షూస్ అనేది ఈ లిస్ట్ ఆఫ్ వర్డ్స్లో ఉంది కదా, అంటే ఈ లిస్ట్ ఆఫ్ వర్డ్స్లో ఉంటే అది మనం ప్లూరల్ కింద తీసుకుంటాము. మై న్యూ షూస్ ఆర్ వెరీ కాస్ట్లీ. బీ ఫాము ప్లూరల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఆర్ తీసుకున్నాం. మై న్యూ షూస్ ఆర్ వెరీ కాస్ట్లీ, అవి చాలా ఖరీదైనవి. ఓకేనా. ద పోలీస్ డాష్ అరెస్టెడ్ ద థీఫ్. ద పోలీస్ డాష్ అరెస్టెడ్ ద థీఫ్. సో ఇక్కడ చూడండి, పోలీస్ పక్కన మ్యాన్ కానీ ఉమెన్ కానీ లేదు. మ్యాన్ కానీ ఉమెన్ కానీ లేదు కాబట్టి దీన్ని మనం ప్లూరల్ కింద తీసుకుంటాము. ప్లూరల్ హ్యావ్ ఫామ్ ఏదంటే హ్యావే తీసుకుంటాము. ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ద థీఫ్ అనేసి మనం ఉపయోగించుకుంటాం. సో మీరు ఈ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ని ఐడెంటిఫై చేసుకుంటే, గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ కూడా. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ 14th పాయింట్, చివరి పాయింట్. సో చూడండి, సబ్జెక్ట్ మరియు వెర్బ్. సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్యలో రిలేటివ్ క్లాస్, రిలేటివ్ క్లాస్ వస్తే, సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్య రిలేటివ్ క్లాస్ వస్తే మనం కేవలం సబ్జెక్ట్ను మాత్రమే కన్సిడర్ చేస్తే సరిపోతుంది. సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్యలో రిలేటివ్ క్లాస్ వస్తే కేవలం మనం సబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తే సరిపోతుంది. మనం రిలేటివ్ క్లాస్తో అవసరము లేదు. ఇది కూడా మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. రిలేటివ్ క్లాస్లలో ఈ టాపిక్లు, ఈ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద బాయ్ who is wearing blue jeans is my son. The boy who is wearing blue jeans dash my son. సో ఇంత మీకు లిస్ట్ ఆఫ్ వర్డ్స్లో జీన్స్ అనేది ప్లూరల్ కదా. సో దీన్ని మనం రిలేటివ్ క్లాస్ అంటాం. దీన్ని మనము రిలేటివ్ క్లాస్ అంటాం. సో చూడండి, ద బాయ్ హూ ఈజ్ వేరింగ్ బ్లూ జీన్స్ అనేది ఆ బాయ్ గురించి మన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, కానీ దీన్ని మనం కన్సిడర్ చేయకూడదు. దీన్ని రిలేటివ్ క్లాస్ అంటారు. సో ఇప్పుడు మనం దేన్ని కన్సిడర్ చేయాలి? బాయ్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. ద బాయ్ ఈజ్ మై సన్. ద బాయ్ హూ ఈజ్ వేరింగ్ బ్లూ జీన్స్ ఈజ్ మై సన్. అతను మా అబ్బాయి అని మనం తెలుసుకుందాం. సో ఇంకోటి చూద్దాం. The girl who knows many languages, my student. The girl who knows many languages, knows. So the girl who knows many languages dash my student. సో ఇక్కడ who knows many languages అనేది వచ్చి కూడా రిలేటివ్ క్లాస్. సో ఇక్కడ మనం మాట్లాడుకునేది లాంగ్వేజెస్ గురించి కాదు. లాంగ్వేజెస్ అనేది ప్లూరలే, కానీ మనము గర్ల్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సింగులర్ తీసుకుంటాం. గర్ల్ సింగులర్ కాబట్టి ద గర్ల్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్ ఈజ్ మై స్టూడెంట్ అని మనము తీసుకుంటాం. సో ఈ పాయింట్ ప్రకారము సబ్జెక్ట్కి చూడండి, సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్య రిలేటివ్ క్లాస్ వచ్చింది. సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్య రిలేటివ్ క్లాస్ వచ్చింది. అలా రిలేటివ్ క్లాస్ మనం కన్సిడర్ చేయకుండా కేవలం మెయిన్ సబ్జెక్ట్ను మాత్రమే కన్సిడర్ చేయాలి. ఇటు ప్లూరల్ వైపు చూద్దాం. సో ఇక్కడ కూడా సేమ్ రూలే, ఇక్కడ కూడా సేమ్ రూలే. చూద్దాం. అంటే సేమ్ రూల్ అంటే ఏది? సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్య రిలేటివ్ క్లాస్ వస్తే కేవలం మనము సబ్జెక్ట్ను మాత్రమే కన్సిడర్ చేయాలి, రిలేటివ్ క్లాస్ని కాదు. సో ఒకసారి
చూద్దాం. The children who are listening the song dash my neighbors. The children who are listening the song dash my neighbors. సో ఇక్కడ చూడండి, హూ ఆర్ లిజనింగ్ ద సాంగ్. ఆ సాంగ్ అనేది సింగులర్ కదా ఇక్కడ, కానీ మనం దీన్ని సింగులర్గా కన్సిడర్ చేయకూడదు. ఎందుకు అంటే ఈ సబ్జెక్టుకి ఈ వెర్బ్కి మధ్యలో మనకి ఆల్రెడీ రిలేటివ్ క్లాస్ అనేది ఉంది కాబట్టి మనము సబ్జెక్ట్కే ప్రిఫరెన్స్ ఇస్తాము కానీ రిలేటివ్ క్లాస్కి కాదు. సో చిల్డ్రన్ అనేది ప్లూరల్ కాబట్టి ద చిల్డ్రన్ హూ ఆర్ లిజనింగ్ ద సాంగ్ ఆర్ మై నైబర్స్ అనాలి. ఇక్కడ మనం సాంగ్స్ని కన్సిడర్ చేయకూడదు, కేవలం సబ్జెక్ట్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ద పీపుల్ who are standing in the line are poor. The people who are standing in the line dash poor. సో చూడండి ఇక్కడ కూడా who are standing in the line అనేది రిలేటివ్ క్లాస్. ద పీపుల్ హూ ఆర్ స్టాండింగ్ ఇన్ ద లైన్. సో హూ ఆర్ స్టాండింగ్ ఇన్ ద లైన్ అనేది ఏమవుతుందంటే రిలేటివ్ క్లాసు. ఇప్పుడు పీపుల్ని మనం కన్సిడర్ చేస్తాము, లైన్ కాదు. లైన్ అనేది సింగులరే, కానీ మనం కన్సిడర్ చేయాల్సింది పీపుల్ కాబట్టి ద పీపుల్ ఆర్ పూర్. ద పీపుల్ హూ ఆర్ స్టాండింగ్ ఇన్ ద లైన్ ఆర్ పూర్. సో ఇవి టోటల్గా మనకి ఇక్కడున్న కాన్కార్డ్ రూల్స్. సో ఇవి మనకి కంప్లీట్ అయినాయి, 14 రూల్స్. ఈ 14 రూల్స్ కానీ మీరు కరెక్ట్గా నేర్చుకోగలిగి, కరెక్ట్గా అర్థం చేసుకోగలిగి, కరెక్ట్గా సమాధానం చేయగలిగితే 100% ఇందులోంచి బిట్టు లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ ఉండదు. మీరు ఎనీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ను మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కాన్కార్డ్ అనేది వాయిస్ని, స్పీచ్ని, టెన్స్ని, క్లాసులను కూడా, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ క్లాసులను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. సో చాలా టాపిక్లను ఇది ఇంక్లూడింగ్ క్వశ్చన్ ట్యాగ్ను కూడా, సో చాలా టాపిక్ని ఇది ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఏదో ఒక టాపిక్లో నుంచి అయినా దీని బిట్ కంపల్సరీగా వస్తుంది. ఈ 14 రూల్స్ నేర్చుకోండి. 100% ఒక బిట్ అయినా కన్ఫామ్గా వచ్చి తీరుతుంది. మినిమం ఒకటి, మ్యాక్సిమం మన లక్. ఓకే.